దానికి దీనికి పొంతన కనిపించట్లేదు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినటువంటి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో కూడా మాట్లాడుతూ అసలు ఎలక్షన్ కమిషన్ ఫెయిర్గా వ్యవహరించట్లేదు, అసలు అంపైరింగే కరెక్ట్గా చేయట్లేదు. భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే పొత్తు కుదిరిందో అప్పటి నుంచి కూడా చూస్తే మొత్తం వ్యవహారం అంతా మారిపోయిందనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. అదే కాదు, అసలు రాష్ట్రంలో మొత్తం కూడా ఏదో కూటమి కావచ్చు, కూటమి సంబంధించినటువంటి పార్టీలు ఏదైతే అనుకుంటుందో అదే జరగాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. సిఎస్ని పనిగట్టుకొని వ్యవహరిస్తున్నారు. సిఎస్ విషయంలో ఉగ్రవాదుల్లాగా కూడా ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ చేయడమే కాకుండా రాష్ట్రంలో జరిగినటువంటి తీరు, రాష్ట్రంలో మనం చూసాం. పోలింగ్ రోజు ఓటర్లు ఏ రకంగా చైతన్యంతో ముందుకొచ్చారు, ఏ రకంగా కసితో ఓట్లేశారో కూడా. అంతకు ముందు పరిణామాలు చూస్తే రాష్ట్రంలో అధికార పార్టీ మూకలు చెలరేగినటువంటి పరిస్థితులు, వ్యవహరించినటువంటి తీరు, పోలింగ్ రోజు కావచ్చు, పోలింగ్ తర్వాత ఏ రకంగా ప్రవర్తించారో కూడా మనం చూసాం. సో ఇవన్నీటిపైన ఎలక్షన్ కమిషన్ పైన కావచ్చు, అధికార యంత్రాంగం పైన చాలా విమర్శలు వచ్చాయి. వీటిపైన ఎలక్షన్ కమిషన్కు ఢిల్లీ స్థాయికి వెళ్ళి పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కోర్టులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. సో ఇలాంటి తరుణం ఒకవైపు ఉంటే ఇవన్నీ కాదు, అసలు అంపైరింగే కరెక్ట్ లేదు అనేటువంటిది ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అసలు ఒకవైపు ప్రభుత్వంలోకి మళ్ళీ మేమే రాబోతున్నాం ప్రమాణ స్వీకారం అంటూ, ఇంకొక వైపు ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారు. అంటే కారణాలు ఎత్తుక్కునేటువంటి పనిలో ఉన్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి ఒక ఇండికేషన్ ఆల్రెడీ వచ్చేసిందా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, నిజంగా సిఎస్ పైన ఉగ్రవాదుల్లో వ్యవహరిస్తున్నటువంటిది ఎవరు, మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ప్రముఖ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఏంటి అసలుకి విజయ్ కుమార్ గారు, ఇవాళ చాలా పెద్ద ఆరోపణలే చేశారు, చాలా అక్కసు కూడా వెళ్ళగక్కారు అనుకోవచ్చు. నిజంగా అది వాళ్ళ ఆవేదన లేకపోతే అక్కస ఏంటనేది కూడా మీరే చెప్పాలి. అసలు అంపైరింగే సరిగా లేదు ఎలక్షన్ కమిషన్ అని చెప్పి, అంత అంపైరింగ్ అంతా మీరు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారు, మీ చేతుల్లో ఉంది, మొత్తం వెనకాల చేరి అంటే థర్డ్ అంపైరింగ్ అంతా మీరే చేస్తున్నారా, డైరెక్షన్ ఇస్తున్నారా? సార్, ఆగ్రహంలో రెండు రకాలు ఉంటారు సార్. ఒక్కటి ధర్మాగ్రహం, ఇంకొకటి నిస్సహాయతతో కూడిన ఆగ్రహం. నిస్సహాయత ఎప్పుడు వస్తుంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, ఏమీ చేయలేనప్పుడు, గోడ మీద ది రైటింగ్ ఆన్ ది వాల్ అంటాం కదా, అట్లా రైటింగ్ ఆన్ ది వాల్ కనిపించినప్పుడు, మొత్తం మన చేయి జారిపోయింది, మనం ఓడిపోతున్నాం అని బాగా తెలిసిపోయినప్పుడు ఏదో విధంగా సర్దుకోవాలి. రేపు 4వ తేదీ సాక్షిలో రాబోయే హెడ్డింగ్ ఏంటంటే ఈవీఎంలను దాని ఏమంటారు మేనేజ్ చేశారు, వ్యవస్థలు మేనేజ్ చేసి గెలిచారు. ఇట్లాంటి సాకుకి ముందు నుంచి ఒక నేరేటివ్ని సృష్టిస్తున్నారు. సో ఒక వారం ముందు నుంచి మీరు కావాలంటే చూడవచ్చు, ఒక 10 రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయట రాలేదు, ఇవాళ వచ్చారు బయటకి. కరెక్ట్ ఇంకో వారం ఉంది కాబట్టి నేరేటివ్ని సృష్టిస్తున్నాడు. ఆయన స్టార్ట్ చేశారన్నమాట. ఇప్పుడు ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి రేపు పొద్దు నుంచి ఇంకా అందరూ ఎత్తుకుంటారు, మొత్తం వైసీపీ వాళ్ళందరూ ఏమంటే వ్యవస్థలు మేనేజ్ చేశారు అని. ఆ వ్యవస్థలు కాదు, వాళ్ళు ఇంకొక ఆరోపించిన దాంట్లో సరే నిజంగా పోలింగ్ రోజు లేకపోతే గొడవలు లేకపోతే గందరగోళాలు సృష్టించి ఈవీఎంలు బయలుగొట్టి మొత్తం వేసుకుంటే ఎందుకు రీపోలింగ్కి అడగలేదు, ఇవ్వలేదంటేనే దీంట్లో ఏదో కుట్ర ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి ఎలక్షన్ల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియని అనుకోను. ఎలక్షన్ బూత్లో నుంచి 6 గంటల కంటే 6 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఆయా పార్టీ ఇచ్చిందని ఏజెంట్లు ఫామ్ 17C సైన్ చేస్తారు. ఫామ్ 17C సైన్ చేసేటప్పుడు పూర్తి స్థాయి సంతృప్తి పొందితేనే సైన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ రిగ్గింగ్ జరిగిందో లేకపోతే ఎలాంటి అనుమానాలున్నా అండర్ ప్రొటెస్ట్ సైన్ చేస్తారు. సో అండర్ ప్రొటెస్ట్ కింద అంబటి రాంబాబు కానీ, ఐ థింక్ కాసు మహేష్ రెడ్డి కానీ, ఇంకెవరో కొంతమంది కోర్టులో వేశారు పలానా చోట రీపోలింగ్ కావాలని. ఈ రీపోలింగ్ వీళ్ళు అడుగుతున్న నెంబర్ ఆఫ్ బూత్స్లో ఆ ఏజెంట్లు అండర్ ప్రొటెస్ట్ కింద సైన్ చేశారా లేదా, పాయింట్ 1. సో పాయింట్ ఏంటంటే 13వ తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 14వ తేదీ ఈ అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు కానీ, కాసు మహేష్ రెడ్డి గారు అడుగుతున్న బూతులు కానీ, ఇంకేదైనా సరే వీళ్ళు ఇవాళ రీపోలింగ్ కావాలి అని అడుగుతున్న బూతులకు సంబంధించి ఈసీ దగ్గరికి వెళ్ళి సో బూతుల్లో మాకు అనుమానంలో రీపోలింగ్ కావాలి అడిగారా, అడగలేదు. అంటే వైలెన్స్ జరిగిన తర్వాత, ట్రాన్స్ఫర్లు జరిగిన తర్వాత, సస్పెన్షన్ జరిగిన తర్వాత, అరెస్టులు జరిగిన తర్వాత ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కొట్టేసిందంటే కోర్టును కూడా మేము దాన్ని ఏమంటే మేనేజ్ చేయనట్టు ఇప్పుడు గుర్తొచ్చింది అంపైరింగ్ గురించి వాళ్ళకి. అంతే కదా, వై నాట్ 175 అని చెప్పినప్పుడు ఇప్పుడు సడన్గా అన్ని వ్యవస్థలు తమకు సార్ వాళ్ళ అధికార పార్టీ సార్ ఇవాళ కూడా అధికారంలో ఉన్నారు.
సిఎస్ గురించి మేము ఏదో ఉగ్రవాదుల మాట ఆయన మీద దాడి చేస్తాం. డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. ఇంకో పాయింట్ ఒక పాయింట్. సో కోర్టుల గురించి దాన్ని మాట్లాడారు కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, ఏది ఆయన ఈవీఎం పగలగొట్టినా కూడా. బట్ అదేది ఐ థింక్ బీజేపీ క్యాండిడేట్ అనుకుంటాను, మహారాష్ట్రలో ఇదే విధంగా ఈవీఎం పగలగొడితే అరెస్ట్ చేసి లోపలేశారు. కానీ పిన్నెల్లి గారు ఇప్పటిదాకా జూన్ 6వ తేదీ దాకా చేయలేదు. అంటే అప్పుడు అంటే అరెస్ట్, ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి, నాకు రామకృష్ణ బాధ ఏంటో అర్థం కాదు. అరెస్ట్ చేయనందుకు బాధ, లేకపోతే కేసు పెట్టినందుకు బాధ, లేకపోతే ఈ వీడియో బయట వచ్చేందుకు బాధ. ఇప్పుడు వీడియో బయట రాకుండా ఉంటే అదేదో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పినట్టు దాన్ని మసిపూసి మాట్లాడిగా చేస్తారు. కానీ ఇప్పుడు ఎవరో ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి, నీతి నియమాలు ఇది పాటించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో బయట పెట్టారు. ఆ బయట పెట్టినందువల్ల ఈయన నిర్వాకం తెలిసింది. కానీ లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు ఉంటూ ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు అది ఎమ్మెల్యే వచ్చి ఇసురు కొడతారా? రాత్రిపూట తాడిపత్రి నుంచి రాజంపేట నుంచి దాన్ని డిఎస్పీ తాడిపత్రికి పంపించి కొట్టిస్తారా? ఇవంతా మీరు అధికారంలో ఉన్నారండి, మీరు చేసిన దాన్ని ఏమంటారు ఘోరమైన అకృత్యాలు ఇవన్నీ. చూద్దాం ఎన్ని చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఆయన చేసేసి మొత్తం పీడ విరగడవుతుందని కూడా చెప్పారు ఆయన. అంత నీచమైన భాష నేను వాడదలుచుకోలేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అయింది. సో ఆయన పీడనుకుంటే ఆ పీడ ఎవరిది అనే విషయం వరంలో తెలిసిపోతుంది. పీడ ఎవరిది అని జనాలు ఏ విధంగా భావించారో, ఎవరిని పీడని భావించారో అనేది నాకు నేను చెప్పినట్టు రైటింగ్ అంది వాల్ గోడ మీద కనపడుతోంది సజ్జల రామకృష్ణారెడ్డికి బాగా. సో ఆయనకి అట్లే కనిపిస్తుంది. ఆయనకి ఏం చేయలేడు ఇప్పుడు. ఎంతసేపు చేతులు పిసుకున్నా అయిపోవాల్సింది అయిపోయింది. సో ఆయనకి బాధ. రైట్, చూద్దాం సార్ ఎందుకంత బాధ, లేకపోతే వాళ్ళ ఆవేదన అనేది కూడా. వెంకటేశ్వర గారు ఏంటి ఇప్పటి వరకు మీరు ఎలక్షన్ కమిషన్ కలిసారు, డీజీపీని కలిసారు, అన్నీ చేశారు. అసలు మొత్తం వెనక నుంచి మీరు అంపైరింగ్ చేస్తా ఇవన్నీ చేస్తున్నారా? అసలు అంపైరింగ్ సరిగా లేదు ఇక్కడ. ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు జరుగుతున్నాయి. మొత్తం కూడా ఎప్పుడైతే కూటమి కట్టిందో అప్పటి నుంచే మొత్తం గేమ్ అంతా కూడా చేంజ్ అయింది అనేది. ముందుగా మీకు అలానే పెద్దల విక్రమ్ గారికి, తిరుపతిరావు గారికి, విజయ్ గారికి అందరికి కూడా నమస్కారం అండి. నమస్కారం. విచిత్రం ఏంటంటే అసలు అంపైరింగ్ ఏంటండి, ఆయన చాలా పెద్ద మేధావని చెప్పుకుంటాడు, ప్లస్ గవర్నమెంట్కి సలహాదారుడు అనుకుంటా. సరే సలహాదారుడు అంటే గవర్నమెంట్కి ఇస్తున్నాడో వాళ్ళకి ఇస్తున్నాడో వాళ్ళకి తెలియాలి, కానీ తనకు తనేదో నేను పెద్ద మేధావని చెప్పుకుంటాడు కదా. అలా అంపైరింగ్ ఏంటి నాకు అర్థం కాలేదు. విక్రమ్ గారు చెబుతారు తర్వాత మళ్ళీ, ఎందుకంటే విక్రమ్ గారు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంపైరింగ్ ఏంటి సార్ అసలు? అంపైరింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంపైరింగ్ అంటే ఏదైనా పోటీ పెట్టి ఆ పోటీలో అంపైరింగ్ ఇరు పార్టీలను పెట్టి పోటీ అంపైర్. కానీ ఇక్కడ ఎలక్షన్ అనేది ఏదో రెండు పార్టీలకి ఇది యుద్ధం కాదు కదా. వాళ్ళంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. యుద్ధం కాదు కదా, వాళ్ళు మాట్లాడితే యుద్ధం అంటారు. యుద్ధం కాదు కదా, రెండు పార్టీలు కాదు కదా. ఇది పీపుల్స్ చాయిస్. ఇది ఎలక్షన్స్ అంటే పీపుల్స్ చాయిస్. సెలెక్ట్ టు గుడ్ క్యాండిడేట్ అనేది నాకు తెలిసినంత భావన. అయితే ఎలక్షన్స్ అంటే పోటీలో నిలబడిన తర్వాత ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రజలకు ఉన్నటువంటి అవకాశం. ప్రజాస్వామ్యంలో అట్మోస్ట్, ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థ మనం గౌరవిస్తున్నాం కదా, ఒక రాజ్యాంగం రాసుకున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఈ జరిగే ప్రక్రియ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియలో పీపుల్కి ఛాయిస్, ఆ ఉన్నటువంటి క్యాండిడేట్ నుంచి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవటానికి. ఇట్స్ నాట్ బ్యాటిల్. అదేనా యుద్ధమా అంపైరింగ్ చేయడానికి? ఏదైనా పోనీ వైసీపీకిను ఇక్కడేదో జనసేనకో లేదంటే టీడీపీకో లేదంటే ఇంకో బీజేపీకో పోటీనా? అది కాదు కదా. అంటే ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు దౌర్భాగ్యం. నిన్నటిదాకా సలహాదారుడు అంటే స్టిల్ అనుకుంటారు, ఇంకా ఈ రోజు కూడా సలహాదారుడు అనుకుంటారు ఆయన. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అంతకుమించి ఏం మాట్లాడతారండి? సెల్ఫ్గా నాకు నేను తెలియగలనుకునేవాడు అంతే మాట్లాడతారు. సో వాళ్ళకి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి అర్థం కాక పిచ్చి పిచ్చి మాట్లాడిన వస్తున్నాయేమో ఇందాక విజయ్ గారు చెప్పినట్టు కనిపిస్తుంది తప్పితే అసలు మాట్లాడే భాష అర్థం కావాలి కదా. ఇవాళకి కూడా ఇంకా ఆపద్ధర్మంగా ప్రభుత్వం మీదే వైఎస్ఆర్ పార్టీనే ఈ రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే రాష్ట్రంలో కొట్టుకుంటుంటే ఎక్కడికక్కడే వాళ్ళని నివారించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? నీ మీద కదా. నువ్వే కదా సలహాదారుడు అన్నిటికీ. ఏం చేయాలో చెప్పేది నువ్వే కదా. ఏమైనా ఒక్క పూట ప్రెస్ మీట్ పెట్టి అరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళకి ఎక్కడన్నా నువ్వు ఏమన్నా వాళ్ళకి ఏమంటాం ఎక్కడన్నా చెప్పావు? నువ్వు ఏమన్నా ఒక మాట చెప్పావా? మీరు తొందరపడద్దు, గొడవలు చేయొద్దు, ఏదో చెప్తున్నావు కదా వారం రోజుల్లో పోతుందని. మరి వారం రోజుల్లో టీడీపీ ప్రభుత్వం పోతుందని అంత నమ్మకం ఉన్నవాడు చెప్పాలి కదా. అరే మీరు తొందరపడద్దురా బాబు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మనమే వస్తాము, మీరు ఇలాంటి గొడవలు చేయొద్దు అని చెప్పావు నువ్వు ఎక్కడైనా? ఎందుకంటే చెప్పవలసిన వ్యక్తి నడిపోయాడో తెలియదు నీ ముఖ్యమంత్రి గారు. ఆపదర ముఖ్యమంత్రి కదా రాష్ట్రానికి.
ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండాలి కదా. ఏదో పొడి చేసినట్టుగా శాంతి తీర్థానికి పోయాడంట. శాంతి తీరండి, అది మీ పర్సనల్. కానీ ఇవాళ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీనికి జవాబుదారితనం మీ మీద కాదా? మీరు కాదా? ఈ రోజు కూడా చేయాల్సింది మీరే కదా. సిఎస్ఎన్ అంటే నీకు పొడుచుకొచ్చిందా? ఎందుకు పొడుచుకొస్తుంది నీకు? సిఎస్ఎం నీ పార్టీ కాదు కదా. భయపెట్టి ఇంకా వాళ్ళని దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకంగా కంప్లైంట్లు కానీ ఆరోపణలు కానీ తెచ్చి దారికి తెచ్చుకునేటువంటి భాగమే తప్ప మరొకటి కాదని ఎవరు చెప్తున్నది? అదేనండి అంటుంది. ఈయనకు ఉన్నటువంటి జ్ఞానవాది అసలు దారికి తెచ్చుకోవటం సార్. సిఎస్ అంటే నీ పార్టీనా నా పార్టీనా నేను భయపెట్టి తెచ్చుకుంటామండి అంటే భయపడితే భయపడిపోతారా? ఇప్పుడు మీరు చేసిన అదే కదా, వాస్తవమే కదా మేము చెప్తున్నా అదే. మరి మేము చేసి పదే మేము చెప్తున్న ఆరోపణలు అయ్యా కదా. మీరు అధికారులందరినీ కూడా మీ చేతుల్లో పెట్టుకున్నారు, వ్యవస్థలను నాశనం చేశారు. ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి మీరు ఏం చెప్తే అది జరుగుతుంది అని మేము చెప్తున్నాం కదా. అదే నువ్వు చెప్పింది ఒప్పుకున్నట్టే కదా. మీరు భయపెడుతున్నాము, మేమేదో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నామంటే ఇప్పుడు మీరు చేస్తుంది అదే కదా. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్మోస్ట్ ఆఫీసర్లందరూ కూడా సీనియర్ ఆఫీసర్లు కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక ఆఫీసులో భయపడిపోయే పరిస్థితులు ఉంటే ప్రజలకు ఏం న్యాయం జరిగిందండి? ఇంకా అంటే ప్రభుత్వం నడుస్తుందా వాళ్ళ అసలు? మేము చెప్తుంది ప్రభుత్వం నడవట్లేదని కదా మేము చెప్తుంది. చేయవలసినటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిపోయాడు. నువ్వేమో నీ వాళ్ళని కాపాడుకునే పరిస్థితులు నువ్వున్నావు. మేము ఏదైతే ఉన్నాడో సిఎస్ కి చెప్తుంటే అది కూడా మేము భయపట్టి చెప్తారు. మా చేతిలో తెచ్చుకునేదేంటి? ఆయనకు నాకు తెలిసేదో డేస్ లోనే అనుకుంటారు, డేస్ లోనే రిటైర్ అయిపోతారని చెప్తున్నారు. ఆయనేమి ఉండడు కదా. తర్వాత మా ప్రభుత్వం వచ్చినానికి ఆయన ఉండడం కూడా ఉండే పరిస్థితి లేదు. పోయాయని మేము చెప్పు చేతుల్లో తెచ్చుకునేదేంటి? ఇవాళ మీకు ఉన్నటువంటి పనేంటి? మీరు చేయాల్సినటువంటి పనేంటి? ఇవాళ ఒక సిఎస్ గా హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడాలి కదా. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నీ మీద కదా నడుస్తుంది. పోలింగ్ తర్వాత జరిగిన ప్రాంతాల్లో విచారణ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగా జరగట్లేదు, మొత్తం అంతా కూడా ఒక వైపుగానే జరుగుతోంది. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా సపోర్ట్ చేస్తోంది అనేది అలాంటి ఇవాళ కూడా పల్నాడులో ఇవాళ కూడా ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఇస్తుంది సలహాలు? ఎలక్షన్ కమిషన్ ఎవరు డైరెక్షన్ ఇస్తుంది? సిఎస్కే కదా. సిఎస్ఏ కదా. వాళ్ళ ఆ మార్చిన వాళ్ళని లిస్ట్ ఇచ్చింది సిఎస్ఏ. ప్రతిదీ కూడా ఎలక్షన్ కమిషన్ పేరుకే కానీ ఇక్కడ రాష్ట్రంలో జరిగేదంతా సిఎస్ కనుసోనలానే కదా. మరి సిఎస్ నీ చుట్టమే కదా. ఏం చేస్తున్నాడు వాళ్ళ? ఏం జరుగుతుంది మీ తెలీదా? అదేమంటే వీడియో ఎట్లా బయటకు వచ్చింది? వీడియో బయటకు వచ్చిందండి. అదేమన్నా సీక్రెట్ డాక్యుమెంట్? అదేమన్నా సీక్రెట్ కాదు కదా ఎలక్షన్ అనేది. ఎలక్షన్ ప్రాసెస్ లో అక్కడంతా కూడా వెబ్ కామ్ లో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బయటకు రావాలి. అసలు ఇన్ని రోజులు లేట్ అవుతుంది తప్పు. నేను ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు పడతాను పర్సనల్ గా. ఎలక్షన్ కమిషన్ ఇన్ని రోజులు ఎందుకు కాస్తుంది? మీకు ఆ పూటగా ఈవినింగ్ ఆ రోజు తెలియదా మీకు? ఎక్కడెక్కడ ఈవీఎంలు పగలగొంటారు మీకు తెలియదా? మీకు ఒక అధికారి ఒక ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ పాప ఆ పగలగొట్టిన ఎమ్మెల్యేనేమో బయట రైట్ రైలుగా ఉన్నాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్నందుకు ఇద్దరు ఆఫీసర్లు ఇవాళ సస్పెండ్ అయ్యారు. ఇవాళ ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇలాంటి ప్రజాస్వామ్యం మనం కోరుకున్నది. అంటే ఎంత భయంలో ఉన్నారు చూడండి అసలు. అక్కడ నువ్వు వస్తున్నటువంటి సందర్భంలో లెగిసి నుంచి శాల్యూట్ కొట్టినటువంటి వ్యక్తి సాయంత్రానికి ఎవరు నెక్స్ట్ డే కంప్లైంట్ ఇస్తే గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి కంప్లైంట్ రాసి ఒక గెస్టెడ్ ఆఫీసర్ గుర్తు తెలియని వ్యక్తులని ఒక కంప్లైంట్ రాసి ఇచ్చే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఉన్నారంటే ఎవరు సిగ్గుపడాలండి? ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు సిగ్గుపడాలనా? మీ కింద పనిచేస్తున్నందుకు వాళ్ళు బాధతో సిగ్గుపడాలనా? లేదు ఇలాంటి రాష్ట్రంలో ఉన్నామని చెప్పేసి మాలాంటి కూడా సిగ్గుపడాలనా? అంటే ఇలాంటి అన్ని కూడా మీ ముడ్డి కింద పెట్టుకుని తగుదనమ్మంటే వచ్చేసి ఒక మీడియం ముందు పెట్టుకుని ఇష్టాచారంగా మాట్లాడితే ప్రజలు గమనిస్తానులా. అంటే మేమేదో తెలియనటువంటి నీవంటే నీ అంత సెల్ఫ్ గా నువ్వు నీ అంతకు నువ్వేదో అనుకున్న పెద్ద తెలివిగలండి. అంటే మేము కూడా నిన్ను తెలివిగలని చెప్పేసి మేము అనుకోవాలనా? ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో అందుకు సిగ్గుపడాలి. ఇవన్నీ మాట్లాడి ఏ రకంగా వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. సో మొత్తం అంతా ఈ వ్యవహారానికి తిరుపతిరావు గారు మీరే కారణం, మీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మొత్తం కూడా పరిస్థితి మారిపోయింది. అప్పుడు దాకా ఉన్నటువంటి తీరు వేరు, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి విధానం వేరు అని చెప్పి కూడా మాట్లాడారు. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇలాంటి చాలా పెద్ద విమర్శలు కూడా చేశారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా ఇంత ముందు చూడలేదు, ఇప్పుడే ఈ రకమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అని చెప్పి. ఏంటి దీనికి కారణం మీరేనా? ఒక రెండు సామెతలు నాకు గుర్తొస్తున్నాయి శ్రీహరి గారు. ఆడలేక మధ్యలో ఉన్నది పడ్డారని ఒకటి, రెండోది మొగుడు తన్నందుకు కాదు తోటికోడలు తెప్పినందుకు అని చెప్పేసి. ఈ రెండు ఏదో సూట్ అవుతాయో కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలా ఉందన్నమాట.
వీళ్ళు చేతకాక 5 సంవత్సరాలు పరిపాలించి చతికిల పడి ఓటమి చూస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్లియర్ గా మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ, నిన్ననే ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వైసీపీ ప్రభుత్వం అక్కడ వైఫల్యం చెందింది, అక్కడ చిన్న గ్యాప్ కూడా వచ్చింది. మీకు లాగా అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగింది చిన్న పొరపాటు జరిగింది అనమాట. మీ మిత్రపక్షం అని చెప్పేసి అడిగారు. మాకు మిత్రపక్షం కాదు, మేము వాళ్ళతో కలిసి పనిచేయలేదు ఎప్పుడు కూడా. ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం, మేము కేంద్ర ప్రభుత్వం అని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ వైఫల్యం చెందింది వైకాపా. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నది అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పినటువంటి సందర్భం ఒకటి. రెండోది, ఏదైతే కేంద్ర సంస్థలకు సంబంధించి ఇతర కొన్ని సర్వే సంస్థలకు తాలూకా సహకారంతో వచ్చినటువంటి సర్వేలో కూడా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అన్నటువంటి అమిత్ షా గారు చెప్పినటువంటి సందర్భాలు అక్కడ ఒక పాయింట్ చెప్పింది, నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో డబుల్ ఇంజన్ సర్కారు లేకపోతే సీట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మీరు చెప్పుకుంటున్నారంట. డెఫినెట్ గా మరి వీళ్ళు చెప్పలేదా, వీళ్ళు మనకి రాయలసీమలో మొత్తం మాదే అని చెప్పేసి ఉత్తరాంధ్రలో చెప్పారు, ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అని చెప్పేసి మాకు మొత్తం అక్కడ వచ్చేసి అక్కడ చెప్పారు. రాజకీయ పార్టీ ఏ విధంగానైనా చెప్తుంది, కానీ మేమైతే ఆ విధంగా చెప్పాల్సిన ఆవశ్యకత లేదు. క్లియర్ కట్ గా చెప్తున్నాం. గతంలో తమిళనాడులో మాకు ఏ సీట్లు రాలేదు, ఈ మారు 5 నుండి 6 సీట్లు మేము అక్కడ గెలవబోతున్నాం. కేరళలో గతంలో మేము ఏ సీటు గెలుచుకోలేదు, ఇవాళ కూడా అక్కడ బోని కొట్టబోతున్నాం. కర్ణాటక అనేసి అంటే ఎప్పుడు ఉన్నదే. తెలంగాణలో కూడా గతసారి 4 సీట్లే గెలిచాం, ఈ మారు మినిమం 8, మాక్సిమం 12 సీట్లు గెలవబోతున్నామని మేము చెప్పేది కాదు. ఏదంటే ప్రసిద్ధి చెందినటువంటి సర్వే సంస్థలు చెబుతున్నటువంటివే కదా. కాబట్టి మేము ఇక్కడ గెలుస్తున్నాం, అక్కడ గెలవు అని చెప్పేసి వీళ్ళకి ఎవరు చెప్పారు? వీళ్ళేమో అక్కడ పార్టీ ఎక్కడ పోటీ చేసిందా, లేదా ఎన్నికల ప్రచారంలో ఏమన్నా పాల్గొన్నారా? వీళ్ళకి ఏం తెలుస్తుంది? నేను ఇందాక అదే చెప్పా, ఏదైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్నికలు ఫేస్ చేసినటువంటి మరుక్షణం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మారిపోయింది. ఒక వైసీపీ నాయకుడు ప్రైవేట్ సంభాషణలో, నా దగ్గర రికార్డు కూడా ఉంది, ఇదే భారతీయ జనతా పార్టీ ఈవేళ కలవపోయినట్టయితే మాచర్ల నియోజకవర్గం లాంటివి 10 నియోజకవర్గాలు కాదు 110 నియోజకవర్గాల్లో ఈవేళ మేము మా తాలూకా సత్తా చూపించేవాళ్ళం అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంభాషణలో చేసిన రికార్డు నా దగ్గర ఉంది శ్రీహరి గారు. అంటే భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళ తాలూకా హింసాత్మకమైనటువంటి ధోరణికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ తో వస్తున్నటువంటి ప్రేలాపనలు ఇవి. ఈ ప్రేలాపన అంటే చావు ముందు గురక అంటారు కదా. రేపు ఎలాగో వచ్చే మంగళవారం ఈ టైంకి తేడతెలం అయిపోతుంది, కూటమి అధికారంలోకి వస్తుంది. కాబట్టి ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటోది. రెండోది అండి, ఏదైతే వీళ్ళు ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సంఘటన కూడా నేను ప్రస్తావిస్తాను. పాపం గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడారు విశాఖ పోర్టు వేదికగా, ఎయిర్పోర్ట్ వేదికగా. ఈ మారు ఏం చేశారు, విజయవాడ క్యాంపైన్ వేదికగా పాపం గులకరాయి డ్రామా ఆడారు. ఇవాళ గులకరాయి సతీష్ కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భం ఇవాళ మనం షేర్ చేసుకుంటాం. రైట్ రైట్ చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈసీ మేనేజ్ చేస్తున్నారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రోద్బలం అది ఇది అన్నారు. గత ఎన్నికల్లో కూడా సిఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు. మరి అప్పుడు ఎవరుతో చేశారు ఏంటి అనేది చెప్పాలి. విక్రమ్ బోలా గారు, ఏంటి అసలు సజ్జల గారి స్వరంలో వచ్చిన మార్పు, లేదా ఆవేదన, లేకపోతే ఆక్రందన, లేకపోతే మరొకట, అసలు కరెక్ట్గా వ్యవహరించట్లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగిన పరిణామాలు జరుగుతున్నటువంటివి చూస్తే అని చెప్పి, సో అట్లా అనిపిస్తోందా ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆక్రోశం అంటే కరెక్ట్ వర్డ్, కరెక్ట్ గా ఉంటుందేమో. ఆయన ఆగ్రహం కాదు, ఆక్రోశం అయింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వారు ఏమంటున్నారంటే ఎంపైర్ లాగా బిహేవ్ చేయాలి ఈసీ అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అసలు ఎంపైర్ గా వ్యవహరించాల్సింది సిఎస్ గారు అండి. సిఎస్ గారు ఎంపైర్ గా వ్యవహరిస్తున్నారా, లేదా ఆయన అన్ని పార్టీల పట్ల ఒకే విధంగా ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో సిఎస్ గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది మనం చూస్తున్నాం. అది పూర్తిగా ప్రభుత్వ పరమైనటువంటిది, ప్రభుత్వానికి
అనుకూలమైనటువంటి వైఖరి ఆయన తీసుకున్నారు. అంతే తప్ప క్యాట్ క్లియర్ చేసినప్పటికీ కూడా ఆయన్ని రీఇన్స్టేట్ చేసి, సరే ఆయన మీద కేంద్ర ప్రభుత్వం కనుక పర్మిషన్ ఇచ్చి అంటే ఆయన మీద కేసు కనుక నడిపించేటట్టయితే నడిపించుకోవచ్చు, అది వేరే సంగతి. ముందైతే ఆయన రీఇన్స్టేట్ చేయాలి, ఆయనకి జీతభత్యాలు ఇవ్వాలి. ఆయన ఈ నెలాఖరికి ఆయన రిటైర్ అయిపోతున్నారు. కానీ 5 సంవత్సరాలుగా ఆయన్ని బయట పెట్టి సస్పెన్షన్ లో పెట్టి కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా వినకుండా చేస్తున్నది ఎవరండి? అది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిఎస్ గారికి ఇచ్చి ఆయన నన్ను బాబు ఇదిగో ఈ క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డరు నన్ను రీఇన్స్టేట్ చేయండి అని అంటే తీసి పక్కన పెట్టారు. కాబట్టి ఎవరు ఎంపైర్ గా వ్యవహరించడం లేదనేది ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఈసీని తప్పుపడుతున్నాడు ఆయన. ఇవాళ మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే సరే అక్కడక్కడ 1-2 ఇన్సిడెంట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఇప్పటి వరకు ప్రధాన ఏదైతే ఇండియా బ్లాక్ ఏదైతే ఉన్నదో ఇండియా బ్లాక్ కూడా ఈసీని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ లేదు. మీరు గమనించినట్లయితే మన వార్తలు చూసినట్లయితే జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా బ్లాక్ లోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది, అధికార పక్షానికి కొమ్ము కాస్తుంది అనేటువంటి ఒక విమర్శలు అయితే ఎక్కడ నా దృష్టికి అయితే రాలేదండి. ఎక్కడ చిన్న ఎక్కడన్నా అధికారులు తప్పులు అక్కడ జరగచ్చు, కానీ బట్ ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ చేస్తుంది అనేటువంటి ఒక విమర్శ ప్రధాన ప్రతిపక్షాల నుంచి కూడా ఇక్కడ ఇండియా బ్లాక్ పార్టీల నుంచి కూడా రాని పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఉందని ఇప్పుడు ఆయన చెప్పడం అనేటువంటిది కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నారంటే వాళ్ళు ఏమంటున్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారంలో అది ఎవరికి ఇచ్చారు అనేటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు. ఉద్యోగులు లేకపోతే ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్ చేశారా, ఎవరు చేశారు అనేది చేశారనేటువంటిది చెప్తున్నారు. దానికి కూటమిని మీరు బ్లేమ్ చేయటం ఏంటి? మీరు బ్లేమ్ చేస్తే ఈసీని బ్లేమ్ చేయండి, ఈసీని క్వశ్చన్ చేయండి, లేదంటే ఈసీ మీద కోర్టుకి వెళ్ళండి, ఎలా వచ్చిందో చెప్తారు. అంతే తప్ప దానికి ముడిపెట్టి కూటమితో ఈసీ కొమ్మక్కైపోయిందని ఒక అంటే ప్రోపగండా చేసి దానినంతా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి అరాచకం అదంతా ఉన్నదో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఎన్నికల కమిషన్ నిన్న మొన్నటి వరకు అసలు ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఎందుకంటే మనందరికీ తెలుసు వాళ్ళకి అనుకూలమైనటువంటి అధికారులు ఉన్నారు. ఎప్పుడైతే అనుకూలమైనటువంటి అధికారులు ఎట్లా అయినా సరే ట్రాన్స్ఫర్ చేయించాలి, ఆయన లేకుండా చూడాలని 2 నెలల నుంచి కూడా కుట్రలు చేస్తూనే ఉన్నారు, అనేక కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు. చివరికి ఇప్పుడు కూడా ఉగ్రవాదుల్లాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఏంటి అసలుకి సిఎస్తో మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి? సిఎస్ని ఎందుకు ఉండకూడదు లేదా సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నారు, కంప్లైంట్లు కూడా ఇచ్చారు, ఎందుకు? సార్, చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఛార్జ్ అండి. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చెప్పేది 2 నెలల నుంచి ఏంటంటే సిఎస్ ఈజ్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఓటర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ తరఫున సిఎస్ ఈ రాష్ట్రంలో ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ అయిన ట్రై చేశాడు అని మా అలిగేషన్. ఖచ్చితంగా దానికి మేము కట్టుకోను. ఓకే, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ. ఓకే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి చీఫ్ సెక్రటరీ దగ్గర ఎక్కువ పవర్ ఉంటాయి. హైకోర్టుకి గవర్నమెంట్ వెళ్ళింది, మేము 14,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేస్తామని. ఓకే, సిఎస్ గారు లేరు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి సింగిల్ పేజ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈసీ రకరకాల డీటెయిల్స్ అడిగి చివరికి వద్దని చెప్పింది. ఓకే, ఆ రోజు ఒకవేళ సిఎస్ కానీ ఈసీ కనుక గో హెడ్ అని సిఎస్కి చెప్పుంటే నిజంగా ఆయన దగ్గర 14,000 కోట్లు, కనీసం ఆయన ఇంతకుముందు 4,000 కోట్లు ఇచ్చేసామని చెప్పారు. 10,000 కోట్ల 10,166 కోట్లు అంత డబ్బు ఆయన దగ్గర ఉందా? లేనే లేదు. డబ్బులు లేకుండానే తన చేతిలో ఏమంటారు ఏగాని చిల్లి నయా పైసా కూడా లేకుండానే దొంగ లెక్కలు చెప్తూ మేమేదో ఏమంటారు ట్రాన్స్ఫర్ చేసేసామని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే 13వ తేదీ అయిపోగానే మీ ఇష్టం మీరు కదా, 14వ తేదీ 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు సిఎస్. రోజువారీ వచ్చే ఆదాయం తీసుకొని 15వ తేదీ మధ్యాహ్నం పైన 5,162 కోట్లు వేశారు. నీ దగ్గర నిజంగానే 10వ తేదీ ఈసీకి పోయే సమయానికి
10,000 కోట్ల రూపాయలు ఉంటే నువ్వు ఏ స్కీములు లేవు, మార్చి నుంచి ఏ స్కీములకి మనం డబ్బు ఖర్చు పెట్టట్లేదు, రాష్ట్ర సొంత ఆదాయం వస్తుంది. మార్చి నుంచి నువ్వు 21,000 కోట్ల రూపాయలు అప్పు చేసావు. ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు? స్కీములు దేనికి ఇవ్వలేదు. నువ్వు 10వ తేదీ నీ దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఉండుంటే నువ్వు ఆటోమేటిక్గా 14th మొత్తం వేసేసిందాలి కదా. ఈ రోజు కూడా వేయలేదు. ఇంత డబ్బులు నువ్వేం చేసావు? ఆ రోజు 10వ తేదీ ఎలక్షన్కి 2 రోజుల ముందు సీఎస్ స్థానంలో ఉన్న వ్యక్తి, గౌరవప్రదమైన సీఎస్ స్థానంలో ఉన్న వ్యక్తి, చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి, హీ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్టరేట్. సో మీకు మేము గవర్నమెంట్ తరఫున 14,000 కోట్ల రూపాయలు వేసేస్తున్నాం అంటే అంతమందికి దాదాపు 1 కోటి మందికి పైగా ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ అయిన ట్రై చేసిన సీఎస్ ఏ విధంగా మంచి వ్యక్తి అవుతాడు? ఏ విధంగా అతను మనం కంటిన్యూ చేయాలి? ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే బదిలీ చేయండి, యాక్షన్ తీసుకోండి, ఇంకా అడిగితే సస్పెండ్ చేయండి అని అడగడంలో తప్పే ఉంది. వీఆర్ డెఫినెట్లీ మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఆయన దాన్ని ఉగ్రవాదం అనుకుంటే ఆ ప్రకారం మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోడ్లకి దాన్ని గోడలు కట్టేశారు. దాన్ని ఎవరిని ఇదే పల్నాడులో బహుశా రామకృష్ణారెడ్డి గారు మర్చిపోయారేమో, గోడకి అడ్డంగా రోడ్లు కట్టేశారు జాలు పోనీయకుండా. అట్లాంటివి ఉగ్రవాద చర్యలు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ సీఎస్ ఇట్లంతా చేశారు. పోతే ఇంకోటి, ఆయన ఎలక్షన్ కమిషను మోడీ గారు వచ్చినప్పుడు సెక్యూరిటీ లాప్సెస్ కోసం ఎవరెవరిని సస్పెండ్ చేయాలి ఇలా చేయాలంటే ఆయనే ఇచ్చాడు. దాన్ని నెక్స్ట్ ఆయనే పేర్లు ఇస్తాడు. ఆ యొక్క పేర్లు ఇచ్చిన వాళ్ళు దాన్ని సరిగా చేయలేదని చెప్పి ఆయనే కొంతమంది ట్రాన్స్ఫర్, కొంతమంది సస్పెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి నరసరావుపేట, మాచర్ల ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు తేడా ఉంది. అక్కడ హత్యాయత్నం, ఇక్కడ దాన్ని హత్యాయత్నాలే. కానీ ఈ సీఎస్ గారు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తారు. అంటే ఆయన కావాల్సిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, కానీ వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఈ టైప్లో మీరు ఇంత లెవెల్లో ఆర్థికంగా, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యూ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ది ఓటర్స్. ఒక సీఎస్ స్థానంలో ఉన్న వ్యక్తి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడం చట్టవిరుద్ధం కదా. అదేవిధంగా ఈ టైప్లో ఐపీఎస్ ఆఫీసర్స్ని మీ ఇష్టం వచ్చినట్టు కొంతమందిని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంతమంది మాత్రం సస్పెండ్ చేస్తారు. అంటే అపాయింట్ చేసేది మీరే, మీకు ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్ చేస్తారు, మీకు ఇష్టం వచ్చిన సస్పెండ్ చేస్తారు, దాన్ని ఈసీకి ఇస్తారు. సో లా అండ్ ఆర్డర్ పరంగా డీజీపీ వచ్చింది కరెక్ట్గా 1 month కాలేదు. సో యు ఆర్ ది సోల్ ఇన్ఛార్జ్. మీరు సోల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇంత లెవెల్లో పోస్ట్ పోల్ జరిగినప్పుడు ఖచ్చితంగా మేము చర్య తీసుకోలేవద్దా? ఎందుకు చర్య తీసుకోకూడదు? సిఎస్సి ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ఎందుకు అట్లీస్ట్ ట్రాన్స్ఫర్ చేయకూడదు? ఓయ్ దాంట్లో అడవుల్లో దాని తప్పే ఉంది. ఇప్పుడు ఒక థింగ్, 2019లో ఇదే రామకృష్ణారెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిఎస్సిని ట్రాన్స్ఫర్ చేశారే, అప్పుడు గుర్తురాలేదా? అప్పుడు దాని ఎలక్షన్కి వారం ముందు ఇదే అప్పుడు సీఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు కదా. అప్పుడు అది చాలా మంచి కనిపించిందా? ఇప్పుడు చాలా చెడ్డ కనిపిస్తుందా? పాపం బాధలో ఆక్రోశం ఉన్నారు ఇందాక విక్రమ్ గారు. ఆ ఆక్రోశంలో ఆయన ఏందో మాట్లాడుతున్నారు. రైట్. వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? సిఎస్ విషయంలో ఎందుకు ఇంత కక్ష కట్టారు? ఎందుకు ఇంత ఆయన ఉంటే అసలుకి మొత్తం ఏం జరగదు, రాష్ట్రంలో ఖచ్చితంగా ఆయన్ని తప్పించాలని చెప్పి అడుగుతున్నారు. ఏం జరుగుతోంది అనే దానికి వాళ్ళు చాలా అంశాలు ప్రస్తావించారు. సో ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు తప్ప మరొకటైతే కాదు అని చెప్పి సిఎస్ విషయంలో కక్ష కట్టారా మీరేమన్నా? కక్ష కడితే ఆయన వెళ్ళిపోయాడు కదండి. ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన వెళ్ళిపోలేదు కదా, పంపించలేదు కదా, ఉన్నాడు కదా. ఇప్పుడు ఉండి వైజాగ్లో ఏ రకంగా భూములు కొట్టేశాడో అక్కడ మా కార్పొరేటర్ గారు నేను చెప్పాడు. ఇప్పుడు దానికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక ఈయన వచ్చి మాట్లాడుతున్నా కానీ నిన్న. ఇప్పుడు ఆయన మేము మార్చేస్తారా? మార్చలేదు కదా, ఉన్నాడు కదా. ఉన్న తర్వాత అనవసరం కదా. ఒకవేళ మార్చుంటే ఈ మాట మాట్లాడచ్చు సజ్జరామకృష్ణారెడ్డి గారు. కావాలని చెప్పేసి వీళ్ళు కక్ష గట్టి చేసి ట్రాన్స్ఫర్ చేయించేదాకా నిద్రపోలేదు, యుద్ధాలు చేశారు, అప్పుడు అనాలి మమ్మల్ని ఉగ్రవాదులుగా ప్రవర్తించి ఆయన పంపించారని. పంపించలేదు కదా బాబు, ఉన్నాడు కదా ఆయన. ఇంకా ఆయనే ఉన్నారు కదా. ఇంకా ఆయన ఉన్నప్పుడు మీరు అసలు ఇవాళ ఎందుకు వచ్చారు? ఏం చెప్దామని వచ్చారు? ఇప్పుడు మా వాళ్ళు చెప్పినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, వైజాగ్లో భూములు కొట్టేశారు, వాళ్ళ అబ్బాయి పేరుతో కొన్ని 100 ఎకరాలు మార్చుకున్నారు, అవన్నీ చెక్ చేసుకోవడానికి మొన్న కూడా పోయొచ్చాడని చెప్పిన దానికి అవునా కదా చెప్పు నువ్వు. అది ఎక్కడైనా మాట్లాడావు? దాని గురించి ఏం మాట్లాడాలా? దాని గురించి మాట్లాడు. ఇది ఉగ్రవాదులు అంటే ఎవరు? 13వ తారీఖు సెలక్షన్ అయిపోతే 14వ తారీఖున ఆ మాచర్ల నియోజకవర్గంలో రోడ్ల పడి 100 మంది రాడ్లు తీసుకుని తిరిగారు. వాళ్ళని అంటారా ఉగ్రవాదులు? మమ్మల్ని ఎట్లా అంటారు? మేము ఒకరికి ఒక విన్నపమే, మా రిక్వెస్టే, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయన సక్రమంగా చేయట్లేదు కాబట్టి అసలు అంతదాకా తెచ్చుకోవటం ఏంటి?
ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంత దాకా తెచ్చుకున్నాడంటే సిగ్గుండాలి కదా ముందు మాట్లాడటానికి. నువ్వు సిగ్గుపడాలి, నీ నాయకుడు సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడకపోగా మేమంటారండి, ఒక సీనియర్ మోస్ట్ మీద ఒక ఎలిగేషన్ చేస్తున్నామంటే ఆ ఎలిగేషన్ తెచ్చుకున్న స్థాయికి మీరు దిగజారిపోయారంటే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి, మమ్మల్ని అంటాం కాదు. నువ్వు ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చాను, ప్రభుత్వం ఇంకా స్టిల్ మీరే ప్రభుత్వం నడుపుతూ ఇవాళ వచ్చి మీరు మమ్మల్ని అనే పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఎవరిని అనుకోవాలి? ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎన్ని కూడా ఊరికి నోరు ఉంది కదని చెప్పేసి మాట్లాడితే ఏదో అయిపోయింది అనుకుంటే అవ్వదు కదా. ఇంకొక పాయింట్, వారం రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వారం రోజుల తర్వాత ఆయన చెప్పింది వాస్తవేనండి, అది ఆయన చెప్పింది వాస్తవమే. గ్రహణం విడుద్ది అన్నాడు చూడండి, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే గ్రహణం అంటే మనకు తెలిసి అంటే చీకటే కదా. గ్రహణం పడితే ఏమైంది, లైట్ ఫెయిల్ అయిపోద్ది, లైట్ ఫెయిల్ అయితే చీకట పడుతుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం గ్రహణంలోనే ఉంది. చీకటి రోజులే, ఎక్కడ చూసినా చీకటే. ఈ రోజుకి కూడా రాజధాని అంటే తెలియదు, అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, మాట్లాడితే ఏదో చేసేది చెప్తారు. ఏది చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా చీకటి రోజులు పోయి వెలుగులోకి ఆయన అన్నట్టుగానే వారం తర్వాత వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా వెలుగు వచ్చిన తర్వాత మనకేదో చెప్తారా, దీపావళికి కొన్ని పండుగలకి సిగ్నిఫికెంట్ గా ఏదో సంబరాలు చేసుకుంటారని, ఆ రకంగా సంబరాలు చేసుకుంటానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. అప్పుడు చూసి మాట్లాడాలి, మళ్ళీ అప్పుడేం మాట్లాడతారో చూద్దామండి. కానీ ఖచ్చితంగా ఆయన చెప్పింది మాత్రం ఇది వాస్తవం. గ్రహణం పెడుతుంది, మంచి రోజులు వస్తాయి ఆంధ్ర రాష్ట్రం. తిరుపతిరావు గారు ఏంటి అసలు సిఎస్ విషయంలో చేస్తున్నదంతా ఏంటి అసలుకి? ఎందుకని పరిగెట్టుకొని సిఎస్ని వెంటాడుతున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు సిఎస్ ని అసలు ట్రాన్స్ఫర్ చేయమని ఫస్ట్ అడిగిందే భారతీయ జనతా పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు. సిఎస్ తో పాటు ఏదైతే రాష్ట్రంలో ఫెయిల్యూర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ ఆఫ్ చేసి మేము ఇచ్చాము, మా అధ్యక్షురాలు గారు ఇచ్చారు. అదే సందర్భం ప్రధానమంత్రి గారు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండి అత్యంత కఠినమైనటువంటి సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు లేదా పోలీస్ శాఖ ఏ విధంగా వైఫల్యం చెందింది చిలకలూరిపేట సాక్షిగా అనే విషయం దగ్గర ప్రారంభమైనటువంటి కంప్లైంట్ అనేది, ఆ కంప్లైంట్ లో ఎవరెవరు ఫెయిల్యూర్ అయ్యారు, వాళ్ళతో పాటు రాబోయే ఎన్నికల దృష్ట్యా మార్చాల్సింది ఎవరెవరని ఫస్ట్ పెట్టింది సిఎస్ జవహర్ రెడ్డి పేరు. మన జవహర్ రెడ్డి మారలేదు కదా. ఒకవేళ నిజంగా మేము మా అధ్యక్షురాలే తప్పు చేశారు, లేకపోయినట్టయితే తెలుగుదేశం వాళ్ళు ప్రేరేపిస్తే మేము లెటర్ ఇచ్చాము. ఆ పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ తనకు తానుగా సొంతంగా ఆలోచిస్తుంది. ఆ నేపథ్యంలో ఇచ్చింది. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళే ప్రేరేపిస్తే మేము లెటర్ ఇచ్చారని చెప్పేసి ఆరోపణ కదా. ఆ ఆరోపణ నిజమైతే ఇదే సిఎస్ ఎన్నికలను కండక్ట్ చేసేటప్పుడు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేకుండా నివారించినట్లయితే మేము అడిగినటువంటిది సిఎస్ తో పాటు ఇతరులను ట్రాన్స్ఫర్ చేయాలన్నటువంటిది కాస్త అసందర్భమో, లేకపోయినట్టయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అధికారులను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది అనేది మేము అంగీకరించేవాళ్ళం. కానీ అది జరగలేదు కదా. మీరు సిఎస్ గానే ఉన్నారు. మీరు సిఎస్ గానే ఉండి మళ్ళీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ అడిగినటువంటి వారికి ఎవరెవరిని మార్చాలా, ఎవరెవరిని తప్పించాలా అనేటువంటి లిస్ట్ ఇచ్చింది మీరే. మేమేమి ఇవ్వలేదే. మేము ఇచ్చింది ఓన్లీ ఒక విజ్ఞాపన పత్రం మాత్రమే. చర్యలకు ఉపక్రమించింది మీరే. మీరు ఇన్ని చర్యలు తీసుకొని కూడా విఫలం చెందారు అనేసి అంటే మీరు తీసుకునేటువంటి చర్యల్లో చిత్తశుద్ధి లోపించింది. ఇది మనం ఇక్కడ అర్థం చేయాల్సింది. సిఎస్ గా మీరే ఉండి మీరు ఏదైతే ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి అధికారులు మీరే చూపించి ఇవాళ ఎన్నికల్లో వైఫల్యం చెందారు, ఇవాళ ఎన్నికల్లో వైఫల్యం చెంది ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని చెప్పేసి ఒకవైపు మీరు వాదిస్తున్నారు. ఐ మీన్ వైసీపీ వాదిస్తుంది. ఒకవైపు ఏమో పోలీసులేమో అత్యుత్సాహం చూపి కూటమికి అనుకూలంగా ప్రవర్తించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి అవన్నీ ఉన్నట్లయితే సిఎస్ గా మీరే ఉన్నారు కదా, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. దానికోసం మేము ట్రాన్స్ఫర్ చేయాలని ధర్నాలు చేయలేదు కదా భారతీయ జనతా పార్టీ గాని కూటమి గాని. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఫెయిల్యూర్ ఎవరిది? కావాలని ఫెయిల్యూర్ సృష్టించి ఆ ఫెయిల్యూర్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీదకి లేదా కేంద్ర ప్రభుత్వం మీదకి లేదా భారతీయ జనతా పార్టీ మీదకి కూటమి మీదకి చర్చ చేస్తుందో ఈ చేతకాంతనమే, మీ ప్రభుత్వ చేతకాంతనమే. టైం కూడా అవుతుంది. తిరుపతిరావు గారు ప్లీజ్. విక్రమ్ పోలా గారు ఏం చెప్తారు ఫైనల్ గా?
వారం రోజుల తర్వాత ఏం జరగబోతోంది, చాలా పెద్ద మాటలు మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఏం జరగచ్చు అనుకుంటున్నారు ఫైనల్గా? సిఎస్ ఎపిసోడ్లో ప్రస్తుతం ఎందుకు అంటే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారనుకోవచ్చు? వాళ్ళకి ఇంకేమైనా అంటే సిఎస్ గారు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా కొంత కాంట్రవర్సీ వచ్చిందండి ఆయన మీద. ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ అయిన దగ్గర నుంచి, ఎందుకంటే ఆయన కూడా పులివెందులకు చెందినటువంటి వ్యక్తి. సరే, గతంలో ఆయనకి మంచి పేరే ఉంది, కాదని ఎవరు అంటారు. కానీ ఆయన సిఎస్ అయిన తర్వాత తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో కొంత ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఆయన కొంత సాఫ్ట్ కార్నర్ చూపించారు అనేటువంటిది కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా కొన్ని కాంట్రవర్సీస్ వచ్చినాయి. కాబట్టి సిఎస్ గారు వివాదాస్పదుడిగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కావాలని తెచ్చుకొని సీఎం గారు డీజీపీ గారిని, సిఎస్ గారిని సిఎస్ పోస్ట్ లో తమ వాళ్ళని వేసుకున్నారు అనేటువంటిది ఒకటి వచ్చింది. అది ఇట్ హెస్ బికమ్ ఆర్ట్ ఆఫ్ ది డే. దేశవ్యాప్తంగా ఉన్నది అది. సొంత మనుషుల్ని, తమ చెప్పు చేతల్లో ఉండే వాళ్ళని, తమ చెప్పినట్టు చేసే వాళ్ళ అధికారులని కూడా సొంతంగా వేసుకుంటున్నారు. ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, అదేవిధంగా అధికారులు, కలెక్టర్ల దగ్గర నుంచి అందరినీ వేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే జవహర్ రెడ్డి గారి నియామకం జరిగిందనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆయన్ని ట్రాన్స్ఫర్ అడగడంలో పెద్ద మనకి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా మరి ఎన్నికల కమిషన్ కొంతమంది మీద వెయిట్ వేసింది. సీతారామ ఆంజనేయులు గారు ఇటువంటి వాళ్ళందరి మీద వెయిట్ వేసింది. మరి వీళ్ళని పక్కగా తప్పించుంటే ఇంకా బాగుండేదేమో. మరి తప్పించలేదు, కారణాలు మనకు తెలియదు. కానీ బట్ ఇప్పటికీ కూడా కొన్ని అయితే ఉన్నాయి, ఆయన మీద వివాదాలు ఉన్నాయి. ఇందాకే నేను చెప్పా, ఏబి వెంకటేశ్వర గారి వ్యవహార శైలిలో కూడా అది పెద్ద ఉదాహరణ. అది మరి ఆయనకి ఎందుకు న్యాయం చేయాలి కదా. సాటి ఉద్యోగిగా ఆయన చిన్న స్థాయి అధికారి ఏం కాదు, ఆయన సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. మరి ఆయనకి న్యాయం చేయకుండా ఒక న్యాయం చేయాల్సినటువంటి స్థానంలో ఉండి న్యాయం చేయలేదంటే ఎవరికి మరి ఆయన మేలు చేస్తున్నారు, ఎవరి పట్ల ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇక ఫలితాలు అంటారా? ఫలితాల గురించి నేనైతే నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అందరూ సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు ఒక పిలుపు ఇవ్వాలండి. ఎన్నికలు ఫలితాలు అనేవి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. ప్రజలు ఇచ్చే తీర్పుకు కంకణ బద్దులై ఉండాలి. సరే, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కొన్ని అంచనాలు వేసుకోవచ్చు. కానీ వస్తాము, మీ పని చూస్తాము, ఇంకా అదైపోతుంది, ఈ ప్రతి సవాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ప్రజల తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలి. దే హావ్ టు అవాయిడ్ బై ది వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్. అది రైట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. సో ఇది డిబేట్.